హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బాదం పప్పుతో పొడి చేసి చూపిస్తానండి. వేడికి వేడి తగ్గుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాము. బాదం పప్పు ముందు రోజు నైటు నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి ఎండలో ఎండబెట్టిన బాదం పప్పుని ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. బౌల్లోకి ఇలా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ జీడిపప్పుని ఒక అరకప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా పటికి బెల్లం ఆరోగ్యానికి మంచిది కదండి, అందుకని పటికి బెల్లం వేసుకుంటున్నాను. పటికి బెల్లం పగలకొట్టి సన్నగా ముక్కలుగా చేసుకున్న పటికి బెల్లం ఒక అరకప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసి బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా వేటిగా వేసుకుంటే బాగా కలుస్తుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బూస్టు, హార్లిక్స్ వీటన్నిటికన్నా ఈ పొడి చాలా బలమైందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకొని ఒక సీసాకు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల 2 నెలల దాకా పాడైపోకుండా ఉంటుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ పాలు కాసుకొని పాలు ఒక పొంగు వచ్చేదాకా ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరిగే పని ఏం లేదండి. ఇలా గ్లాసుకు ఒక స్పూన్ కాడికి వేసుకొని ఇలా పాలు పోసుకొని కలుపుకొని పిల్లలకి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తాగుతారు. మళ్ళీ ఇవే కావాలని అడుగుతారు. బాదం పాలు లాగా ఎంతో టేస్టీగా ఉంటాయి. పసుపు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. మీరు వేసుకుంటే మొత్తం పొడిలో కూడా వేసుకోవచ్చు. నేను బాదం పాలు లాగానే వాడతాను.